సో నిర్మానుష్య ప్రాంతాల్లో, శ్మశానాల్లో బట్టలు లేకుండా కూర్చొని నగ్నంగా ఈ చేతబడులు చేస్తూ ఉంటారు. అసలు చేతబడులు ఎందుకు చేస్తారు? ఒకవేళ చేతబడి చేయబడ్డ వాళ్ళకి దాని నుంచి బయటపడే మార్గం మీ దగ్గర అని ఉందా? చేతబడి ఒక వ్యక్తి అసూయ, ఒక వ్యక్తి మీద వచ్చేసి కన్ను దృష్టి. ఒక వ్యక్తి బాగున్నాడంటే ఆటోమేటిక్గా ఒక వ్యక్తి దాన్ని చెడగొట్టాలి. ఒక వ్యక్తి బాగున్నాడంటే ఒక వ్యక్తిని చెడగొట్టాలని కొంతమందికి ఆటోమేటిక్ కొన్ని థాట్లు వస్తుంటాయి. దాని ద్వారా కొంతమంది తాంత్రిక విద్య నేర్చుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి మంత్ర పూజ, అది చాలా కఠినమైనది. చేతబడి అనేది అది ఇప్పుడు వచ్చింది కాదు, అది పురాణంలోనే కొంతమంది దాన్ని తయారు చేసి అది కాశీ, తర్వాత శ్మశానం, తర్వాత వచ్చి దానికి కొన్ని ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేసులకు దగ్గరికి వెళ్ళి చాలామంది తాంత్రిక పూజ ద్వారా మంత్రాన్ని ఒకళ్ళ ఒంటి మీదకి ప్రవేశించినప్పుడు ఆ మంత్రం అనేది తన ఒంట్లోంచి ఇబ్బంది పెడుతుంటుంది. తాంత్రిక పూజ అనేది చేతబడి, కాలు, చెయ్యి, నోట్లో మాట ఆగిపోవడము, మైండ్ పని చేయకపోవడము, అమావాస్య, పౌర్ణమి రాగానే వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు కొన్ని గొడవలు, చికాకులు, వాళ్ళెంత మంచితనం ఉన్నా కూడా ఒక్కోసారి ఆటోమేటిక్గా మంచిగా పోయి చెడు తెచ్చుకుంటుంటారు. అంటే వాళ్ళ మీద ఉన్న చేతబడి ప్రయోగం అనేది ఉంది అనడానికి కారణము చేతబడి ఉన్నది నిజం. దాన్ని చేసిన వాళ్ళు, చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. చేతబడి అనేది చాలా వరకు ఉన్నమాట వాస్తవం. ఎలా చేస్తారు ఈ చేతబడులు? చేతబడి అనేది ఒక బొమ్మ. ఈ బొమ్మ చూశారు కదా స్వామి, ఈ బొమ్మను వచ్చేసి పిండితో తయారు చేస్తారు. ఇలాంటి బొమ్మని పిండితో తయారు చేసి వాటికి శ్మశానంలో కూర్చొని వాటికి సూదుల ద్వారా ఏ వ్యక్తి మీద అయితే మనం మంత్రప్రయోగం చేయాలో ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని ఐటమ్స్, బట్ట అయినా, వెంట్రుకలైనా, కాలి మన్నైనా సరే దాన్ని తీసుకొని శ్మశానంలో కూర్చొని వాళ్ళ పేరు మీద దుష్టశక్తిని లేపుతారు. దుష్టశక్తిని పైకి లేపి ప్రేతాత్మ అంటారు. చనిపోయిన ప్రేతాత్మలు ఎక్కడ తిరుగుతుంటాయి? శ్మశానంలో. శ్మశానంలో తిరిగే ప్రేతాత్మల్ని పట్టుకొని ఏ వ్యక్తి అయితే మనం చేస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించిన ఐటమ్స్ ఆ బొమ్మకి తొడిగి మంత్రాన్ని ఉపదేశం చేసి గుచ్చినప్పుడల్లా ఆ వ్యక్తికి నొప్పి రావడము, ఏదో జరుగుతుంది అని అనిపించడం అనేది కొన్ని సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. అప్పుడు ఆ వ్యక్తి ఏదో జరుగుతుంది అని తెలుసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు తమలపాకుల మీద అంజనం వేసి దాన్ని కనిపెట్టి అది నిజమా కాదా తెలుసుకొని అమ్మవారు మంత్రాన్ని ఉపదేశం ఆయనకి చెప్పి అది ఉందంటే దానికి కొన్ని నియమాల ద్వారా, పద్ధతుల ద్వారా పూజలు చేసి వాటిని మేము సరి చేస్తూనే ఉన్నాం. చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము మంచి చేశాము. వాళ్ళు ఇప్పుడు మరల ఇక్కడికి వస్తూనే ఉన్నారు. వాళ్ళు స్వయంగా వాళ్ళే చెప్తున్నారు, స్వామి మీరు చేసిన కాంచి బాగుంది అని. సో చేతబడి చేసిన వ్యక్తులు మీ దగ్గరికి వస్తే బయటపడేస్తారు 100%గా. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది అది? దానికి ఒక 3 రోజులు, లేకపోతే ఒక 6 రోజులు, ఒక 9 రోజులు, అంతే. అంతే. ఓకే.